సమూయేలు 15. ఒకానొక దినంన సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇజ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వీరి మీదకి వచ్చితిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులకు హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులకు నిర్మూలము చేయమని చెప్పాను. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2,00,000 మందియు, యూదావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దానిని వచ్చిన లోయలో పొంచి ఉండి, ఇజ్రాయిలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కెనీయులకు వర్తమానము పంపగా కెనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్ళిపోయింది. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశం మార్గము నా ఉన్న షూరు వరకు తరిమి హతం చేసి అమాలేకీయుల రాజైన అగగను ప్రాణములో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగుగను గొర్రెలలో, ఎడ్లలలోను, కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో నుండి వాటి నిర్మూలము చేయక కడగా నుండి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గాయకొనక పోయెను కనుక అతనిని రాజుగా నియమించినందున నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయంన సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనున్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవా బలులను అర్పించి జనులు గొర్రెలలోను ఎండ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటిని మేము నిర్మూలము చేసి తిని అనగా, సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయిల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయిల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయులు రాజైన అగగును తీసుకొని వచ్చి తిని అని అమాలేకీయులను నిర్మూలము చేసితివి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలతోనూ ఎడ్లతోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితిరనెను సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన ఆలోచించుము. బలులు అర్పించుటకై ఆజ్ఞను గైకొనుటకు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయు పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవాజ్ఞను నీవు విసర్జించివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు నీ జనులను జడిసి వారి మాట వినినందున నేను యెహోవాజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను యెహోవాకు మొరపెట్టునట్లు నాతో కూడా తిరిగి రమ్మని ఇజ్రాయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించి కనుక ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి
వెళ్ళిపోయానని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువాని దానిని అప్పగించి ఉన్నాను. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుకొనుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడుకొని నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమాలేకే రాజైన అగగును నా యుద్ధకు తీసుకొని రండని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, శ్రమ నాకు గడిచిపోయాను అని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లిని స్త్రీలలో సంతు లేకపోయినని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తిత్తునియ్యలుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలో తన ఇంటికి వెళ్ళాను. సౌలు బతికిన దినములన్నిటినీ సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడు ఆయను. మరియు తాను సౌలునకు ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందున యెహోవా పశ్చాత్తాపము పడెను.